Greetings to you this morning. ఈ యొక్క ఉదయాన్న మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. I have come here to bring a good news. మీ అందరికీ కూడా ఈ రోజు శుభవార్తను మేము తీసుకొని వచ్చాము. Do you know what is the good news? ఆ యొక్క శుభవార్త ఏంటో మీకు తెలుసా? Not only good news, it's a great news. శుభవార్త మాత్రమే కాదు, అది గొప్ప వార్త. It's a wonderful news. ఇది ఒక మహా గొప్ప వార్త. I want to tell a great man. మీకు ఒక గొప్ప మనిషిని గురించి చెబుతాము. He's not only a man. ఆయన మానవుడు మాత్రమే కాదు, He's a God. ఆయన దేవుడు కూడా. Only one man as a God. His name is Jesus Christ. ఒకే ఒక్కడు మానవుడిగా మారిన దేవుడున్నాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. Do you know meaning of Jesus Christ? మీకు యేసు క్రీస్తు ప్రభు అంటే అర్థం తెలుసా? Jesus Christ means Savior. యేసు క్రీస్తు అంటే రక్షకుడు అని అర్థము. Do you know who is Savior? మీకు రక్షకుడు అంటే ఎవరో తెలుసా? He saves from your sin and my sin. మీ యొక్క పాపములను మా యొక్క పాపములను రక్షించేవాడే రక్షకుడు. He loves Hyderabad. ఆయన యొక్క హైదరాబాద్ పట్టణాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. God save Hyderabad. దేవుడు యొక్క హైదరాబాద్ పట్టణాన్ని రక్షిస్తారు. He loves Hyderabad. ఆయన యొక్క హైదరాబాద్ పట్టణాన్ని ప్రేమిస్తున్నారు, రక్షిస్తున్నారు. He is a savior to Hyderabad. ఆయన హైదరాబాద్ పట్టణానికి రక్షకుడై ఉన్నాడు. He is a savior to India. ఆయన భారతదేశానికి రక్షకుడై ఉన్నాడు. He is a savior to universe and world. ప్రపంచానికి సృష్టికి కూడా ఆయన రక్షకుడు దేవుడై ఉన్నాడు. Jesus Christ is a Lord of all. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువై ఉన్నాడు. Not only you and me. ఆయన నీకు నాకు మాత్రమే కాదు, He is a Lord of all. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. He loved so much. ఆయన అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Jesus Christ love you. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను అందరిని He ప్రేమిస్తున్నాడు. loves all. ఆయన అందరిని ప్రేమిస్తున్నారండి. After loving what he did, you know, ఆయన ప్రేమించిన తర్వాత ఆయన మన కొరకు ఏం చేశారో తెలుసా? he gave his life. ఆయన తన జీవితాన్ని మనకు దారిపోసారు. He came all the way from heaven to down. ఆయన పరలోకం నుండి యొక్క భూలోకానికి వచ్చి మన కొరకు మరణించారు. Jesus Christ came from heaven. యేసు క్రీస్తు ప్రభు పరలోకం నుండి ఆయన దిగి వచ్చారు. Why he came? ఆయన ఎందుకు వచ్చారో తెలుసా? He wanted to take you. ఆయన మనందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి, He wanted to bless you. ఆయన మనందరినీ దీవించడానికి. What blessing is going to give? ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు? According to our sins, మన యొక్క పాపములను బట్టి we have to go to hell. మనందరము కూడా నరకానికి పాత్రలము. We deserve to go to hell. అందరము కూడా నరకానికి పాత్రలమై ఉన్నాము. We can't escape hell according to our sins. పాపములను బట్టి మనము నరకం నుండి తప్పించుకోనలేము. How to escape from hell? నరకం నుండి మనము ఎలా తప్పించుకోగలము? There is a great solution. గొప్ప పరిష్కారం ఉన్నది. You may have gray hair and black hair. నల్ల జుట్టు ఉన్నా సరే, లేకపోతే ఎర్ర జుట్టు ఉన్నా సరే, You may be poor, you may be rich. ధనవంతుడు అయినా సరే, పేదవాడు అయినా సరే, He loves everybody. ఆయన ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. My dear friends, he loves all who are in Hyderabad. స్నేహితులారా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ప్రేమిస్తున్నారు. You're all watching me from the bikes. మీ అందరూ కూడా వాహనాల పై నుండి మమ్మల్ని చూస్తున్నారు. Thank you so much for listening. మీరు యొక్క వాక్యాన్ని వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. Not only say you receive Jesus Christ. చూడడం మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభువుని మీరు తీసుకోవాలి. Why you need to receive? మీరు ఎందుకు ఆయనను అంగీకరించాలంటే, When you receive Jesus Christ, ఎప్పుడైతే అంగీకరిస్తారో your sins will be forgiven. పాపములు క్షమించబడతాయి. My dear friend, నా యొక్క స్నేహితులారా, you cannot go heaven with our sins. పరలోక రాజ్యానికి పాపము ద్వారా ప్రవేశించలేరు. We can go with our sins to hell. పాపము ద్వారా మీరు నరకానికే చేరుకుంటారు. God is not expecting you to go to hell. దేవుడు నరకానికి మీరు వెళ్ళాలని ఆయన కోరుకోవడం లేదు. God did not design you to send hell. దేవుడు నరకానికి వెళ్ళడానికి మిమ్మల్ని సృష్టించలేదు. God designed you to send heaven. దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికే తయారు చేశారు. You know, anybody is there to take us to heaven? ఎవరైనా మీకు స్వర్గానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలము అని చెప్తారా? According to my investigation, nobody will take to heaven. నేను చూసిన దాన్ని బట్టి ఎవరు కూడా అలాంటి వారు నాకు కనిపించలేదు. Only Jesus Christ will give you heaven. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నాకు కనిపించారు. Only Jesus Christ give forgiveness of sin. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన పాపములను క్షమిస్తున్నారు. Only Jesus Christ give you holy life. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తారు. Jesus said, యేసుక్రీస్తు ఏమంటున్నారు? బైబిల్ ఏమంటుందంటే, as I am holy, you also be holy. యేసు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధుడో ఆ విధంగా మీరు పరిశుద్ధులవ్వాలి అంటుంది. As I am holy, you also be holy. నేను ఏ విధంగా అయితే పరిశుద్ధులమో మీరు కూడా అదే విధంగా పరిశుద్ధులై ఉండాలి. A sinful man become holy. ఒక పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడిగా మారాలి.
Can a sinful man become holy? పాపముతో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడిగా మారగలడా? Impossible. అది అసాధ్యమయ్యే. It's impossible through Jesus Christ. యేసుక్రీస్తులో మాత్రమే అది సాధ్యమై ఉన్నది. That's why I request you to believe Lord Jesus Christ. అందుకొరకు యేసు ప్రభువుని అంగీకరించమని మిమ్మల్ని కోరుతున్నాను. You can come from sinful to heavenly life. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు మీ యొక్క పాపము నుండి విడిపించబడి మీరు రావాల్సి ఉంటుంది. Only Jesus Christ forgive your sins. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మీ పాపములను క్షమించగలరు. Only Jesus Christ will take you to heaven. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపముల నుండి క్షమించి పరలోకానికి When you తీసుకెళ్తారు. believe Jesus Christ, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో you will be in eternity. మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. When you believe Jesus Christ, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో you can go to heaven. మీరు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. God gave you only one life. అందరు కూడా ఒకే ఒక జీవితాన్ని ఇచ్చారు. Don't think that you have one more life. ఇంకా మరొక జీవితం ఉంది అని మీరు పొరపాటు This life is end one ఈ day. యొక్క జీవితం ఒక రోజు ముగిసిపోతుంది కదా. Before you end this ఈ life, యొక్క జీవితము ముగించక ముందే I request you to believe. అందరినీ కూడా అంగీకరించమని I కోరుతున్నాను. request you to follow Jesus Christ. అందరినీ కూడా యేసు ప్రభువుని అనుసరించమని Once I was not believing Christ. అప్పుడు నేను అంగీకరించని వ్యక్తిగా ఉన్నాను. I was against to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా I ఉన్నాను. was against to the word of God. నేను యేసుక్రీస్తు ప్రభువుకి నేను వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాను. One day God came in my life. రోజు యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలోనికి వచ్చారు. He changed my nature. ఆయన మా యొక్క జీవిత విధానాన్ని మార్చారు. He changed my thoughts. మా యొక్క ఆలోచనలను మార్చారు. I felt happy in my life. నేను సంతోషంగా జీవిస్తున్నాను. Follow Jesus Christ. యేసుక్రీస్తుని అంగీకరించడం వలన సంతోషంగా జీవిస్తున్నాను. Believe Lord Jesus Christ, you will be saved, my dear friends. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లయితే రక్షించబడతారు స్నేహితులారా. When Jesus Christ on the earth, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో ఉన్నాడో He healed many. ఆయన ఎందరినో స్వస్థపరిచారు. Those who come to Him, ఎవరైతే ఆయన వద్దకు వస్తున్నారో ఆయన స్వస్థపరచబడతారు. He healed completely. మీరు పూర్తిగా స్వస్థపరచబడతారు. That's why I believe Lord Jesus Christ, you will be saved, my friend. అందుకనక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మీరు రక్షించబడాలి స్నేహితులారా. This is our burden to share love of God to you. పైన ఉన్న ఒక భారము వలన మీకు ప్రకటిస్తున్న సువార్త. It's a wonderful news. అంతా కూడా ఒక గొప్ప అద్భుతమైన రక్షణ సువార్త. Don't think that tomorrow will come. మీరు రేపు మరలా మరొక రోజు ఉందని మీరు అనుకోకండి. No guarantee for tomorrow. రేపటికి మరలా మనకు గ్యారంటీ ఉండదు. The Bible says, ఇప్పుడు ఏమని సెలవిస్తుందండి? today is the day of ఈ salvation. రోజే రక్షణ దినమై ఉన్నది. Today is the day of salvation. ఈ రోజే రక్షణ దినమని సెలవిస్తుంది. Today, now, ఈ రోజే ఈ క్షణమే రక్షణ సువార్త. He is calling you. ఈ రోజే మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Why don't you take this invitation? ఈ యొక్క ఆహ్వానాన్ని మీరు ఎందుకు తీసుకోకూడదు? Why don't you come to Christ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వద్దకు రాకూడదు? Believe Lord Jesus Christ, you will be saved. క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి రక్షించబడండి. If you believe Christ, ఒకవేళ మీరు కనుక యేసుక్రీస్తుని అంగీకరిస్తే there is a great promise for your ఇది family. కూడా గొప్ప మీ కుటుంబానికి గొప్ప వాగ్దానం ఉంటుంది. All your household also will be believed. మీ ఇల్లును రక్షించబడతారు. If you believe Jesus Christ, ఒకవేళ మీరు కనుక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే all your household also will be believed. మీ ఇల్లును రక్షించబడుతుంది. It's a great news. గొప్ప శుభవార్త It's ఉన్నది. a great news. గొప్ప శుభవార్త ఉన్నది. Welcome to heaven. అందరికీ పరలోక రాజ్యానికి ఆహ్వానం పలుకుతున్నాం. Welcome to eternity. అందరికీ నిత్యత్వానికి ఆహ్వానం పలుకుతున్నాం. How? ఈ రోజే Just believing Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నారు. परमेश्वर आपसे बहुत प्यार कर रहे हैं. నిజమైన ప్రేమ అనేది ఈ లోకంలో ఒకటి ఉన్నది. सच्चाई प्रेम इस संसार में एक है. ఈ లోకంలో మనము ప్రేమ కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాము. प्रेम के लिए इस संसार में बहुत जगह हम घूमते हैं. మనము సినిమాల్లో సీరియల్లో చూసే ప్రేమ అది నిజమైనది అని మనం అనుకుంటాము. हम देखते हैं सिनेमा में सीरियल में देखते हैं वो प्रेम सच्चाई बोल के आप सोचते हैं. కానీ ఆ ప్రేమ ఒక రోజు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతుంది. वो प्रेम हमको एक दिन छोड़ के चले जाएगा. కానీ ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది అసలు లేనే లేదు. इस संसार में सच्चाई प्रेम है नहीं. చీకటితో నిండిపోయిన ప్రేమ ఉన్నది. हम सोचते हैं सच्चाई प्रेम इस संसार में है. नहीं मेरे भाइयों, కానీ ఈ లోకంలో నిజమైన ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ గురించి చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. इस संसार में एक प्रेम है
वो प्रेम के बारे में हम बताने के लिए हम आए हैं। ప్రేమ మనందరిని ప్రేమించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రేమ అయి ఉన్నది. वो प्रेम है कलवरी क्रूस पर मारा गया यीशु मसीह, वो प्रेम के बारे में हम बताने के लिए इधर आया है। యేసు క్రీస్తు ప్రేమ అది ఎలాంటిది అని అంటే మనందరి యొక్క పాపముల కొరకు సిలువలో మరణించిన గొప్ప ప్రేమ. यीशु मसीह का प्रेम कैसा है? कलवरी क्रूस पर मारा गया वो महान प्रेम है। ఈ లోకంలో మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ యేసు క్రీస్తు ప్రేమ. यीशु मसीह का प्रेम कैसा है? हमारे लिए प्राण दे दिया, बलि हो गया कलवरी क्रूस में। ఆయన ఎందుకు సిలువలో మరణించారు, ఎందుకు ప్రాణం పెట్టారు అని అంటే क्यों मारा गया और क्रूस में यीशु मसीह? ఈ లోకంలో మనందరి పైన ఉన్న ఆ యొక్క చీకటిని పాపాన్ని తీసివేయడానికి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు. इस संसार में जो अंधकार है, सारे अंधकार निकालने के लिए यीशु मसीह हमारे लिए क्रूस पर चढ़ गया। ఆ విధంగా ఆయన కనుక ప్రాణం పెట్టకపోతే మన పైన ఉన్న పాపం అలాగే ఉంటుంది. अगर हमारे ऊपर वो प्रेम नहीं दिखाए तो, नहीं मरे तो वो शाप पाप ऐसा भी हमारे ऊपर होना था। ఆ యొక్క పాపము గనక తొలగిపోకపోతే మానవుడు మరణించిన తర్వాత నిత్య జీవం పొందుకోలేడు. वो प्रेम नहीं है तो हम अनंत जीवन नहीं पाना था। ప్రతిరోజు కూడా ప్రతి మానవుడు కూడా పాపపు ఆలోచనలతో నిండిపోయి ఉంటాడు. हर आदमी पाप का सोच विचार से भर गया है। మనిషి జీవితమే పాపపు ఆలోచనలతో ఉంటుంది. आदमी का जिंदगी पाप का स्वभाव से भर गया है। అదే పాపములోనే జన్మించి పాపములో బతికి చివరికి ఒక రోజు అదే పాపములో మరణిస్తారు. पाप में जन्म हुआ है, पाप में